చూసారా మొత్తం పొగమంచుతో కమ్ముకుందనమాట. ఇది మన కారు. ఈ పొగమంచు వల్ల ఏమి అంటే ఏం కనపరావట్లేదు. నిజంగా ఇంత పొగమంచు నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. ఆ వెహికల్ మాత్రం మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడే యాక్సిడెంట్ అయినట్టు ఉంది. వాళ్ళు ఇంకా లైట్లు కూడా ఆపేది అక్కడ ఉన్న డ్రైవర్. రూఫ్ టాప్ టెంట్ కోసమే దీన్ని డిజైన్ చేశారంట. సో మనోళ్ళు పైకి కూడా లెఫ్ట్ అండ్ రైట్ అయితే బాగా ఫిట్ చేస్తా ఉన్నారు. బీస్ట్ లుక్ వచ్చేసింది. దీనిపైన ఇంకా టెంట్ పెట్టిన తర్వాత అయితే ఇంకా అద్దరిపోతుంది. రాహుల్ కార్ పైన టెంట్ పెట్టేసి ఇప్పుడే ఓపెన్ చేశారు. సో ఇది వచ్చేసి మన టెంట్ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ సెటప్ చేస్తా ఉన్నారు. ఓకే, పైకి వెళ్తా ఉన్నాము. ఫస్ట్ టైము మన కొత్త ఇండ్లు అనమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒక స్పెషల్ డే. మీకు థంబ్నెయిల్ చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది ఏంటా స్పెషల్ డే అనేసి. సో ఇప్పుడు నేను అమృత్సర్ లో ఉన్నాను. మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో ఇది వచ్చేసి డే నెంబర్ 58. టైం వచ్చేసి 5:42 అవుతుంది. సో ఉదయాన 4:30కు లేచి రెడీ అయిపోయేసి బ్యాగులన్నీ కార్ లో పెట్టేసిన ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా బయలుదేరబోతున్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు చండీగఢ్కి వెళ్తున్నాము. చండీగఢ్కి వెళ్ళేసి అక్కడ కార్ పైన రూఫ్ టాప్ క్యారియర్ పెట్టించాలి. రూఫ్ టాప్ క్యారియర్ పెట్టించి మళ్ళీ తిరిగి మనం లూధియానాకి రావాలి. ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి దాదాపు 226 కిలోమీటర్లు ఉంది. 4 గంటలు అయితే జర్నీ చూపిస్తా ఉంది. సో అక్కడ నుంచి తిరిగి మళ్ళీ లూధియానాకి రావడానికి దాదాపు 100 కిలోమీటర్ల పైనే ఉంటది. అదొక 2 అవర్స్ జర్నీ పడుతుంది. అక్కడ క్యారియర్ పెట్టించడానికి దాదాపు ఒక 1 అవర్ పైన పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యారియర్ ఎలాగుంటది, ఆ క్యారియర్ ఎందుకు పెట్టిస్తున్నామో కూడా మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటది ఆల్రెడీ. సో దానిపైన టెంట్ పెట్టించబోతున్నాం అనమాట. సో అందుకు ఫస్ట్ క్యారియర్ పెట్టించాల్సి వస్తుంది. ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ చూసారంటే పొగమంచు అసలు పక్కన ఎవరున్నారు కూడా కనపరావట్లేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారా మొత్తం పొగమంచుతో కమ్ముకుందనమాట. ఇది మన కారు. సో ఎవరో మహానుభావుడు కారుకు ఆనిచ్చి పెట్టాడు. డోర్ ఓపెన్ చేయడం కూడా కష్టంగా ఉంది. సో ఇంకా బయలుదేరదే అనమాట. బయటకు వస్తూనే పొగమంచు అసలు విపరీతంగా కనిపించేసింది. చాలా బ్యూటిఫుల్ సీన్. చాలా 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 అందంగా ఉంది. మనకు టైం తక్కువగా ఉంది, ఎందుకంటే ఈ 4 అవర్స్ జర్నీ కదా. అక్కడికి మనము 9-9:30 కల్లా వెళ్ళిపోవాలి, ఎందుకంటే త్వరగా క్యారియర్ పెట్టించుకునేసి మళ్ళీ లూధియానాకి రావాలి కదా. సో టైం తక్కువగా ఉంది. ఒకసారి అట్లా ముందర చూసారంటే ఈ పొగమంచు వల్ల ఏమి అంటే ఏం కనపరావట్లేదు. ముందర ఏదో ఒకటి ఆటో వెళ్తుంది, మీకైతే అస్సలు అది కనిపిస్తా కూడా ఉండదు అనమాట, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది పొగమంచు. దానికి పైపెచ్చుగా ఇక్కడ ఉన్న లోకల్ వెహికల్స్, ఈ ఆటోలు లాంటి వాటికి వెనకాల డేంజరస్ లైట్స్ ఉంటాయి కదా రెడ్ కలర్ లో, అవి కూడా లేవు. ఒక 3-4 మీటర్ల తర్వాత ఏముందో అసలు ఏం కనపరావట్లేదు. తెల్లారిన తర్వాత కొంచెం పొజిషన్ అయితే ఇంప్రూవ్ అవ్వచ్చు. నిజంగా ఇంత పొగమంచు నా లైఫ్ లో ఎప్పుడు చూడలా. మామూలుగా ఢిల్లీలో వింటా ఉన్నాను అప్పుడప్పుడు ఇలాగా హైవేలో యాక్సిడెంట్లు అవుతాయి అనేసి, ఎందుకంటే ఈ పొగమంచు వల్ల ముందరున్న వెహికల్స్ కనపరాకపోవడం వల్ల. కానీ అసలు పరిస్థితి ఇలాగ ఉంటదనేసి నేనైతే ఫస్ట్ టైం లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని ఆపుకోవడము. కానీ నేను వెళ్తుంది హైవేలో అనమాట. హైవే మీద ఆపామంటే అస్సలు సేఫ్ కాదు. వెనకలు వచ్చే వెహికల్స్ కి మన వెహికల్ కనిపించకపోవచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి ఇలాగ మన ముందరే ఉన్న వెహికల్స్ వెళ్తా ఉంటే, బస్సులు కానీ లేదంటే ఇంకో వెహికల్స్ కానీ, వాటి వెనకాల ఫాలో అయిపోవడం. ఎందుకంటే వీళ్ళు లోకల్స్ కదా, వీళ్ళకి ఎక్కడ ఏముంటుందో కొంచెం ఐడియా ఉంటది. హైవేలో అంతా కొంచెం ఐడియా ఉంటది. ఇంత పొగమంచులో కూడా మన ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇక్కడ డబ్బులు కట్టేసి ముందరికి వెళ్తా ఉన్నాం. టోల్ గేట్ దాటంగానే ఒక డాబా వచ్చింది. డాబా పేరు వచ్చేసి రౌర్కేలా డాబా అంట. అక్కడ కనిపిస్తుంది కదా. ఇది సేఫ్ ప్లేస్ కదా, ఎందుకంటే జనాలు తిరుగుతా ఉన్నారు. సో దీనికి ముందర కూడా ఊర్లో వచ్చాయి, కానీ అక్కడ జనాలు ఎవరు లేరు. జనాలు ఎవరు లేనప్పుడు మనం ఊర్లో తెలియని చోట, అది కూడా ఇంకా తెల్ల కూడా వారలేదు, జనాలు సరిగా తిరగట్లేదు. సో ఎక్కడ పడితే అక్కడ ఆపడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ నేను ఇంకా ఎంతసేపు ఆపుతానంటే తెలీదు. ఒకటి, ఈ పొగమంచు క్లియర్ అవ్వాలంటే దాదాపు నిన్నైతే పొగమంచు దాదాపు 11 గంటలకు క్లియర్ అయింది. సో ఇది క్లియర్ అవ్వాలంటే 11 దాకా వెయిట్ చేయలేం కదా. కానీ తెల్లవారిన తర్వాత మనకు విజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది పొగమంచు ఉన్నా కానీ. సో తెల్లవారి కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత వెళ్ళేకి ట్రై చేద్దాం. నేను నా మహీంద్రా తార్లో చేస్తున్న 100 రోజుల అఖండ భారత యాత్రలో దాదాపు చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నా జర్నీ ఫస్ట్ నుంచి మీరు చూడాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఛానల్లోకి వెళ్ళేసి ముందు వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. నాతో పాటు రాహుల్ మహివాళ్ళు ఇప్పుడు రావట్లేదు అనమాట, ఎందుకంటే తారు పైన ప్లాస్టిక్ ఉంటది కదా, ఫైబర్ తో ఉంటది కదా ఇది.
దీనిపైన రూఫ్ టాప్ టెంట్ డైరెక్ట్ గా పెట్టలేము అనమాట. దీనిపైన వచ్చేసి ఫస్ట్ క్యారియర్ పెట్టించాలి, క్యారియర్ పైన రూఫ్ టాప్ టెంట్ పెట్టేక అవుతుంది. కానీ రాహుల్ మాహి వాళ్ళ కారు పైన వచ్చేసి వాళ్ళది పైన ఇది ఇనుము ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి యాంకర్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో అందుకు వాళ్ళ కారు పైన రూఫ్ టాప్ టెంట్ డైరెక్ట్ గా పెట్టగలుగుతారు. సో అందుకు వాళ్ళు వచ్చేసి అమృత్సర్ నుంచి దాదాపు పొద్దున 10 గంటలకు బయలుదేరి 12 గంటలకల్లా లూధియానాకు వచ్చేస్తారు. టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని ప్రైస్ ఎంత అదంతా మీకు చెప్తాను. వాతావరణానికి అసలు మన మీద జాలి దయ కరుణ అనేది ఏం లేదండి. టైం వచ్చేసి 7 అవుతుంది. బయట చూస్తే అసలు 7 ఉన్నట్టు లేదు, అసలు ఏ అర్ధరాత్రి ఉన్నట్టుంది అనమాట. సో ఇది పరిస్థితి ఇక్కడ. అక్కడ రోడ్ లో వెహికల్స్ వస్తా ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో ఒక వెహికల్ ఆగిపోయింది. అక్కడికి వెళ్ళి చూపిద్దాం అన్నా కానీ నాకైతే భయంగా ఉందన్నమాట. ఎందుకంటే చూపిస్తాను చూడండి, అన్ని వెహికల్స్ మూవ్ అవుతున్నాయి కానీ లేదు, ఆ వెహికల్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడే యాక్సిడెంట్ అయినట్టుంది. వాళ్ళు ఇంకా లైట్లు కూడా ఆపేది అక్కడ ఉన్న డ్రైవరు. సో దగ్గరికి వెళ్ళి చూపిద్దామన్నా కానీ అది హైవే మధ్యలో ఆగిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళామంటే వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ మనల్ని గుద్దుతాయి. సో చుట్టూ ఒకసారి చూపిస్తాను చూడండి. టైం చూసారు కదా 7:11. సో ఈ టైంలో కూడా ఇంకా ఇది నైట్ లాగే ఉంది. సో 7:30, 8 దాకా ఇలాగే ఉంటది అనేసి నేనైతే అనుకుంటా ఉన్నా. మీరు ఒక 5-6 వీడియోల కింద చూసింటారు, రాత్రిపూట మంచులో బ్లాక్ ఐస్ ఉందో లేదో తెలియని టైంలో కొండలలో తోలుకుంటూ రావడము చాలా కష్టము, చాలా డేంజరస్ అని చెప్పాను. అది కాదండి, అంతకంటే ఎక్కువ డేంజరస్ ఏంటంటే ఇక్కడ చూస్తా ఉన్నారు కదా, ఇలాగా ఫాగ్ లో బండి తోలడం అంతకంటే డేంజరస్. ఎందుకంటే ఆ రోజు రాత్రి మేము కొండలలో వస్తున్నా, రాత్రి వస్తున్నా, మంచులో వస్తున్నా కానీ కనీసం మాకు కళ్ళు కనిపిస్తా ఉన్నాయి ముందర ఏముంది అనేసి. కానీ ఇటువంటి పొగ మంచులో మనం బండి తోలేటప్పుడు ఎదురుగా ఏముందో తెలియదు, బ్లైండ్ గా తోలాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను అప్డేట్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా నేను తోలిన డేంజరస్ రూట్స్ లో ఇది ఒకటి అన్నమాట, పొగమంచు. ఈ రోడ్డు డేంజరస్ అని చెప్పట్లా, ఇటువంటి పొగమంచులో బండి తోలడం డేంజరస్ అని చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఆ ముందు వీడియో చూడకపోతే నేను ఇక్కడ పైన ఐ కార్డ్ లో పెడతాను చూడండి. ఇప్పుడే చండీగఢ్కి వచ్చినాము రూఫ్ టాప్ క్యారియర్ పెట్టడానికి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. సో కార్ కూడా వచ్చేసి లోపల పెట్టేసినారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇందాకే తీసుకొచ్చి లోపల పెట్టేసినారు. రూఫ్ టాప్ క్యారియర్ వచ్చేసి 12,990 రూపాయలు అనేసి ప్రైస్ ఉంది. పెట్టడానికి అయితే 1 అవర్ పడుతుందంట. ఈ షాప్ పేరు వచ్చేసి సాక్ ఆటోమొబైల్స్ అనమాట. ఇది చండీగఢ్ మెయిన్ సిటీలో ఉంటది. సో క్యారియర్ పెట్టే ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చేసేటప్పుడు వీడియో తీద్దాం, మీకు అంతా స్టెప్ బై స్టెప్ పూసుకొచ్చినట్టు చూపిస్తాను. క్యారియర్ వచ్చేసింది. భయ్ ఏవాలా మేరా గాడికి వెళ్ళాను. క్యారియర్ వచ్చేసి ఇప్పుడే బయటికి తీశారు. ఇది వచ్చేసి రూఫ్ టాప్ టెంట్ కోసమే దీన్ని డిజైన్ చేశారంట. ఇంకొక టైప్ కూడా క్యారియర్ ఉంది, అది వచ్చేసి లగేజ్ పెట్టుకోవడం కోసం అనమాట. దీని పేరు వచ్చేసి SH అనమాట, రూఫ్ టాప్ క్యారియర్ SH అంటారు. ఇంకొకటి వచ్చేసి DH అనే మోడల్ ఉంది. DH అనే మోడల్ వచ్చేసి ఏమవుతుందంటే పైన ఫ్లాట్ గా ఉండకుండా ఒక నాచ్ లాగా ఇలా పైకి వచ్చి ఉంటది అనమాట. లగేజ్ పెట్టినప్పుడు అటు ఇటు కదలుకోకుండా ఉంటది. ఆ బాక్స్ లో నుంచి ఎక్విప్మెంట్ అంతా తీస్తా ఉన్నారు కదా, అదంతా ఫిట్టింగ్ చేయడానికి అనమాట. క్లాంపుల్ లాగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయా, ప్లాస్టిక్ లాగా, అవన్నీ క్లాంపులు. 4 క్లాంపులు 6 క్లాంపులో పెడతారు. నాకు తెలిసి 6 క్లాంపులు అనుకుంటా. సో ఆ క్లాంపులు పెట్టేసి ఈ రూఫ్ టాప్ క్యారియర్ ని ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి స్క్రూస్ అన్ని తీసేసి ఇక్కడ ఒక పాయింట్లు ఉన్నాయి కదా, ఈ మిర్రర్ ఉన్న పాయింట్లు, ఆ పాయింట్లకు వచ్చేసి దీన్ని అటాచ్ చేస్తా ఉన్నారు. ఈ మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ పాయింట్స్ ఉన్న స్క్రూస్ ని తీసేసి దాన్ని అటాచ్ చేస్తా ఉన్నారు. దానిపైన అయితే ఫిక్స్ చేస్తారు. సో పెద్దగా ఎక్కువగా మన వెహికల్ నుంచి రిమూవ్ చేసేది ఏమి ఉండదు, ఇలా మైనర్ అన్నమాట. సో ఇక్కడ హింజెస్ ఉన్నాయి కదా, ఆ హింజెస్ మాత్రం రిమూవ్ చేసి పైన అయితే ఫిక్స్ చేస్తారు. సో వర్క్ అయితే నీట్ గానే చేస్తారు అని అనుకుంటా ఉన్నాను. అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు దాన్ని అటాచ్ చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. 2 సైడ్లు వెనకలు అయితే క్లాంపింగ్లు అయితే పెట్టేసినారు అనమాట. ఇక్కడ ఒక క్లాంపింగ్, ఇక్కడ ఒక క్లాంపింగ్ పెట్టినారు. సో అటాచ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు. సో మనోళ్ళు పైకి ఎక్కి కూడా లెఫ్ట్ అండ్ రైట్ అయితే బాగా ఫిట్ చేస్తా ఉన్నారు. సో నాకు తెలిసి ఇంకొక 10-15 నిమిషాల్లో ఫిట్టింగ్ అయితే అయిపోతుందని అనుకుంటా ఉన్నాను. Hello sir. Hello Ji. What's your name? This is Ahmed Basini. And your place name?
Saak Automobile. Okay, so you have done a great job. Actually, it's looking good. Thank you so much, sir. Thank you so much, sir. Thank you. ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడే. ఒక్కసారి చూడండి, అసలు సూపర్ గా, అసలు బండి లుక్ డిఫరెంట్ గా మారిపోయింది అనమాట. దూరం నుంచి చూపిస్తాను చూడండి, చూస్తున్నారా? సో అసలు కొంచెం బీస్ట్ లుక్ వచ్చేసింది. దీనిపైన ఇంకా టెంట్ పెట్టిన తర్వాత అయితే ఇంకా అద్దరిపోతుంది. సో నీట్ గా చేశారు వాళ్ళైతే. మొత్తము ఇక్కడంతా బ్రాకెట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ బ్రాకెట్స్ అన్ని బిగించారు. ఫస్ట్ ఇనుపై పెట్టారు, దానిపైన ప్లాస్టిక్ బ్రాకెట్స్ బిగించారు. సో దీని కంపెనీ పేరు వచ్చేసి కనిపిస్తుందా, బింబ్రా అన్నమాట కంపెనీ పేరు. సో కారు చాలా డర్టీగా ఉంది. అక్కడ అమృత్సర్ లో ఏమైందంటే పొగమంచు ఎక్కువ కదా అమృత్సర్ లో, ఆ పొగమంచు కారు పైన కూర్చుంటది వాటర్ లాగా, దానిపైన దుమ్ము పడుతుంది, మళ్ళీ పొగమంచు, మళ్ళీ దుమ్ము, ఇలాగ మల్టిపుల్ లేయర్స్ దుమ్ము అంతా కూర్చుంది అనమాట. సో వెళ్ళేసి దగ్గరలో కార్ వాష్ ఉంటే కార్ వాష్ చేపిద్దాం. కార్ అంతా మొత్తం దుమ్ము కొట్టుకొని పోయింది కదా, ఇప్పుడే క్లీన్ చేయించాను. ఎక్కడో కాదు క్లీన్ చేయించింది. సో అక్కడ కనిపిస్తా ఉంది కదా కార్ వాష్ అనేసి, సో అక్కడే అనమాట క్లీన్ చేయించింది. 200 తీసుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్తున్న లూధియానాకి, పైన రూఫ్ టాప్ టెంట్ పెట్టించడం కోసం. సో రాహుల్ వాళ్ళు అక్కడ అమృత్సర్ నుంచి బయలుదేరారు. వాళ్ళు కూడా దాదాపు ఒక ½ అన్ అవర్ లో రీచ్ అయిపోతారంట. వాళ్ళు రీచ్ అయిన వెంటనే వాళ్ళ కార్ పైన పెట్టిస్తారు. వాళ్ళ కార్ పైన టెంట్ పెట్టేసరికి మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ప్లాన్ ఏంటంటే 4 కల్లా అక్కడికి వెళ్ళామంటే లైట్ ఉంటుంది, కొంచెం బాగా కనిపిస్తుంది కదా మీకు అనేసి, అందుకు కొంచెం త్వరగా వెళ్తా ఉన్నాము. తిన్ను కూడా తినలేదు ఇప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే ఉదయాన పొగమంచులో డ్రైవ్ చేయడం చాలా రిస్క్ అని చెప్పాను కదా, అంత రిస్క్ తీసుకుని ఎందుకు పోతున్నావురా అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకు టైం ఎక్కువగా లేదు. ఎందుకంటే మనం అమృత్సర్ నుంచి చండీగఢ్ వెళ్ళాలి, చండీగఢ్లో రూఫ్ టాప్ క్యారియర్ పెట్టించాలి, దాని తర్వాత తిరిగి మళ్ళీ లూధియానాకి వెళ్ళాలి. సో ఇదంతా సాయంత్రం 3-4 లోపల వెళ్ళిపోవాలి, లేదంటే లైట్ ఫెయిల్ అవుతుంది, టెంట్ పెట్టేటప్పుడు వీడియోస్ సరిగా రావు. అదొక కారణము. రెండో కారణం, మెయిన్ కారణం ఏంటంటే మనము అఖండ భారత యాత్ర చేస్తున్నాం. అఖండ భారత యాత్రలో ప్రతిరోజు ఏదో ఒక చిక్కు, ఏదో ఒక సమస్య లేకోకుండా అయితే ఉండదు. కొన్నిసార్లు ఆ సమస్య చిన్నది ఉంటుంది, కొన్నిసార్లు ఆ సమస్య పెద్దది ఉంటుంది. ఇలాగ సమస్యలు వస్తున్నాయనేసి మనము ఎక్కడెక్కడ ఆగిపోతా ఉంటే మన అఖండ భారత యాత్ర కాస్త అఖండ భారత విశ్రాంతి అవుతుంది. సో అది రెండో కారణం అనమాట. సో నేను చాలా సార్లు సమస్యలు వచ్చినప్పుడు చెప్పను, ఎందుకంటే సమస్యలు అనేవి కామను ట్రావెలింగ్ లో, ఎస్పెషల్లీ ప్రతి ఒక్కటి కంప్లైంట్ లాగా చెప్పుకుంటూ వెళ్ళామంటే ఏ వీడియో అవ్వదనమాట. సో అందుకు నేను పెద్దగా చెప్పను. సో ఇది 2 కారణాలు. సో ఫైనల్ గా వచ్చేసాం మనము. సో రాహుల్ వాళ్ళు ఆల్రెడీ టెంట్ పెట్టి చేస్తా ఉన్నారు. ట్రావెలర్స్ హోమ్ గా కారు కూడా దిగలేదు, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది అనమాట. టెంట్ ఎలాగుంది బ్రో? ఇట్స్ లైక్ రాహుల్ కార్ పైన టెంట్ ఇప్పుడే సెట్ చేస్తా ఉన్నారు. రాహుల్ కార్ కలర్ వచ్చేసి రెడ్డిష్ కదా, దానిపైన బ్లాక్ కలర్ బాగుంటుంది అనేసి బ్లాక్ కలర్ వేస్తా ఉన్నాం అనమాట. దీనిపైన టెంట్ పైన మనకి ఇది వాటర్ ప్రూఫ్ లేయర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట, అంటే మన చిలకపచ్చ తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసి మన కారు బ్లాక్ కదా, సో బ్లాక్ పైన బ్లాక్ టెంట్ వేసామంటే 2 ఇంకా అతికినట్టు ఉంటాయి కదా, అది బాగుండదు, సేమ్ కలర్ అయిపోతాయి. అందుకు వచ్చేసి దీనిపైన మనము ఆలివ్ గ్రీన్ వేస్తా ఉన్నాము. ఆలివ్ గ్రీన్ అంటే మనం మిలిటరీ వాళ్ళు వేసుకుంటారు కదా, కొంచెం ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కంటే కొంచెం లైట్గా ఉంటుంది. మనకు ఆలివ్స్ ఉన్నాయి కదా, ఆలివ్స్ కలర్లో ఉంటుంది. ఆ ఆలివ్ గ్రీన్ టెంట్ పైన కూడా పై కవర్ వచ్చేసి ఇదే ఉంటుంది. సో నీ కారు బ్లాక్ కదా, దానిపైకి ఆలివ్ గ్రీన్ వేసుకో బాగుంటుంది అనేసి రాహుల్ చెప్పాడు. సో బ్రో, యూ ఓన్లీ సజెస్టెడ్ నో దట్ ఆలివ్ గ్రీన్ లుక్స్ గుడ్ ఆన్ మై కార్, రైట్? Olive green with parrot గ్రీన్ ఆన్ టాప్. ఇట్ లుక్స్ గుడ్. మన కారు పైన అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫిక్స్ చేస్తా ఉన్నారు రాడ్లు. సో ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ వచ్చేసి ఇప్పుడు పెట్టారు. ఇది మనము ఇందాక తెచ్చిన రూఫ్ టాప్ క్యారియర్. దీనిపైన ఈ రాడ్లు ఫిక్స్ చేస్తారు. ఈ రాడ్ల పైన టెంట్ వస్తుంది. ఇప్పుడు రాహుల్ కార్ చూసామంటే రాహుల్ కార్ కి వచ్చేసి ఈ క్యారియర్ ముందే ఉండింది. సో ఇది ముందే ఉండడం వల్ల దీనిపైన ఈ రాడ్లు సెట్ చేసి ఈ రాడ్ల పైన టెంట్ అయితే పెట్టారు. సో మనకు ఇటువంటిది లేదు కదా, అందుకు రూఫ్ టాప్ క్యారియర్ ఇంకొక 12,000 ఓం ఫట్ స్వాహా అయిపోయింది. ఈ ట్రావెలర్స్ హోమ్ ఓనర్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇంట్రడ్యూస్ చేసుకుందాము. హలో భయ్యా, hello, వాట్స్ యువర్ నేమ్? ధ్రువ్ శర్మ. Okay, so you are doing a nice job putting the tent on my car and on Rahul's car. So how long you have been doing this business? I have been doing for 3 to 4 years.
నైస్, వెరీ నైస్ భయ్య, నైస్ టు మీట్ యూ ధ్రువ్ భయ్య. రాహుల్ కార్ పైన టెంట్ పెట్టేసి ఇప్పుడే ఓపెన్ చేశారు. అబ్బబ్బా అసలు చూస్తుంటే అదిరిపోతుంది. సో రాహుల్ కార్ పైన అంత అదిరిపోతుందంటే నెక్స్ట్ మన కార్ పైన పెట్టినప్పుడు అయితే ఇంకా అదిరిపోద్ది అసలు. సో అసలు జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో అయితే టెంట్ పెట్టేయబోతున్నారు. నిజంగా పెట్టిన తర్వాత చూపిస్తాను, సూపర్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన టెంట్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ సెటప్ చేస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్, దీనిపైన వచ్చేసి ప్యారెట్ గ్రీన్, ఇది వచ్చేసి విండ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఇంకా స్నో ప్రూఫ్. లోపల వచ్చేసి పరుపు అనమాట. ఇది 2 ఇంచ్ పరుపు, 2 ఇంచ్ హైట్ ఉంటది. అది కూడా ఈ డబ్బుల్లోకి ఇస్తారు. కాస్ట్ ఎంత అని మీకు చెప్తాను. సో అక్కడ కనిపిస్తా ఉన్నారు కదా భయ్యావాలే అనమాట పైన సెటప్ చేసేది. ఇందాక టెంట్ ఓపెన్ లో ఉండింది కదా, మళ్ళీ ఇప్పుడు టెంట్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ కార్ పైన సెట్ చేయాలి. ఇందాక కార్ అక్కడ పెట్టున్నాను, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టమని చెప్పారు. ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటది కదా, సో దాన్ని మోసుకొని అంత దూరం వెళ్ళడం ఎందుకనేసి ఇక్కడికి తీసుకొచ్చాను కార్ ని. సో ఇప్పుడే టెంట్ వచ్చేసి మన కార్ పైన పెట్టారనమాట, అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. పెట్టేసి ఇంకా నట్లు బిగించారంటే పని అయిపోతుంది. ఓకే, సో అక్కడ స్ట్రాప్స్ ఉంటాయి అనమాట. ఆ స్ట్రాప్స్ ని మనము ఇలాగ లాగామంటే వెల్క్రో స్ట్రాప్స్ అవి ఓపెన్ అయిపోతాయి. దాని తర్వాత పైకి ఎక్కేసి నిచ్చెన్ని బయటికి లాగాలంట. బయటికి లాగిన తర్వాత నిచ్చెన్ని ఇలాగ కిందికి లాగుతాం. సో ఫస్ట్ టైం ఓపెన్ చేసినారు టెంట్. ఇంకొచ్చేసి రాడ్లు సెట్ చేయాలి. రాడ్లు సెట్ చేసిన తర్వాత టెంట్ ఇలాగ విచ్చుకుంటది. ఇలాగ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో సేమ్ ఇలాగా విచ్చుకుంటది అనమాట. విచ్చుకుంటది బాగా. విచ్చుకున్న తర్వాత చూసే ఇంకా బాగుంటది. టెంట్ పైన ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉంది కదా, ఇది విండ్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ అని చెప్పాను కదా. అది విచ్చుకునేకి దానికి రాడ్లను సెట్ చేసి దాన్ని వచ్చేసి మన టెంట్ కి సెట్ చేయాలన్నమాట. అది ఎలాగో అని చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే లాడర్ వచ్చేసి మంది ఫుల్ గా ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ కి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ భూమికి టచ్ అయ్యే లెవెల్లో పెట్టుకున్నామంటే సపోర్ట్ బాగుంటది. సో సెటప్ అంతా అయిపోయింది. ఇంకా పైకి ఎక్కి పడుకునేది తర్వాయి భాగం. ఓకే, పైకి వెళ్తా ఉన్నాము. ఫస్ట్ టైము మన కొత్త ఇండ్లు అనమాట. You are going on second floor, huh? Second floor. ఇది వచ్చేసి ఏందనుకుంటా ఉన్నారా, స్కూల్ బ్యాగ్ తగిలిచ్చినారు. స్కూల్ కి పోతున్నా అనుకున్నారా? ఇది స్కూల్ బ్యాగ్ కాదు. పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ చెప్పులు ఉంటాయి కదా, చెప్పులు గానీ షూలు గానీ వాటిని రిమూవ్ చేసి ఇందులో పెట్టుకోనికి. సో మీ టెంట్ వచ్చేసి డర్టీ ఫెలో లాగా డర్టీ అవ్వదు. ఓకే, సో ఇలాగ తీసి ఇందులో పెట్టాలి. ఎందుకు పెట్టడం లేదు, కొత్తగా ఉంది కదా, కొద్ది రోజులు కొత్తగా ఉంది అని పెట్టట్లేదు, కింద వేస్తా ఉన్నాడు బ్రో. ప్లాస్టిక్ బ్యాగ్ గూట్ లో గువ్వ పిట్టలాగా కూర్చున్నాను. లైట్ తీసుకునేసి లోపలికి వెళ్ళేసి ఇక్కడ తగిలించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్కడన్నా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించేసుకోవచ్చు. ఇక్కడ తగిలించుకొనేసి ఇలా పెట్టుకున్నామంటే ఇక్కడ చదువుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, పడుకోవచ్చు, దొల్లొచ్చు, పొల్లొచ్చు. ఆనందానికి హద్దులు లేకుండా పోతా ఉన్నాయి. ఈ 2 వాక్యూమ్ పిల్లోస్ ఇచ్చారనమాట. ఇవి జస్ట్ కవర్ ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్ గా పెద్ద అయిపోతాయి. మీరు పడుకునేది అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఈ పెద్ద అయిపోయిన పిల్లోస్ ని ఇక్కడ పెట్టేసి టెంట్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రెషర్ కి ఇందులో ఉన్న గాలి అంతా వెళ్ళిపోయి మళ్ళీ చిన్నగా అవుతాయని చెప్తా ఉన్నాడు భయ్య. ఇంకేం చెప్పాడంటే మీ దగ్గర రగ్గు గిగ్గు ఏమన్నా ఉన్నా కప్పుకునేది ఇక్కడ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. టెంట్ పెట్టక ముందు మన కార్ అయితే ఇలాగుంది. ఒకసారి 360 చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి టెంట్ పెట్టక ముందు అనమాట. సో టెంట్ పెట్టక ముందు ఇలాగుంది కదా, టెంట్ పెట్టిన తర్వాత ఎలాగుంటుందో 2 సెకండ్లలో చూపిస్తా. టెంట్ ప్రైస్ మీకు ఇప్పటిదాకా చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మనకి 45,000 రూపాయలు పడింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఈ టెంట్ తో మనకు ఫ్యూచర్ లో వీడియోస్ క్రేజీగా అయితే ఉండబోతా ఉన్నాయి. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి బయలుదేరి నైట్ చండీగఢ్ లో మా ఫ్రెండ్ రూమ్ కి అయితే చేరుకోబోతున్నాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటిదాకా ఉంటాను. నేను మీ జగదీష్.